విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా పక్కింటి పాపని అలా దూకి దెబ్బలు తగిలించుకుంటావెందుకని అడిగాను. నేను చోటా భీమ్ని అంది. అర్థం కాక వాళ్ళ అమ్మ కేసు చూస్తే అదో కార్టూన్ షో అని ఆవిడ చెప్పింది. పాప ఆ కార్యక్రమంలో కనపడే చోటా భీమ్ని అనుకరించే ప్రయత్నంలో భాగంగా అలాగే నడవటం దూకటం చేస్తుందట. తినకుండా గొడవ చేస్తుంటే ఆ టీవీ ప్రోగ్రాం పెట్టాను, అలా అలవాటైపోయిందండి. ఇప్పుడు ఏం తినిపించాలన్నా తప్పకుండా చోటా భీమ్ కార్యక్రమాన్ని చూపించాల్సిందే అంది వాళ్ళమ్మ. మేముండేది 4వ అంతస్తులో అండి. ఇంకా నయం పాప అక్కడి నుండి దూకింది కాదు అనుకున్నాను నాలో నేను. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. ప్రతిరోజు గుమగుమలాడే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి లావణ్య గారు గెస్ట్ గా వచ్చారు. మరి లావణ్య గారు ఏ వంటకాన్ని తయారు చేసి మనందరికీ చూపించబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మన వంటల సందడి కార్యక్రమంలో లావణ్య గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం లావణ్య గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో ఎక్కడి నుంచి వచ్చారు లావణ్య గారు? ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఓకే. సో మరి ఈరోజు సఖీలో మీరు ఒక కొత్త వంటకాన్ని సఖులందరికీ చూపిస్తాను అన్నారు. అవునండి. ఏంటా వంటకం? ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ. ఓకే. ఎగ్ దోశ అంటే ఎగ్ తో ఆమ్లెట్ వేస్తాం కదండి, అదా?